మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటాలు తీవ్రతరం చేస్తామని, సోషలిజం సాధించే దిశగా ఉద్యమిస్తామంటూ సిపిఎం సీనియర్ నాయకులు లంక రాఘవులు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో మార్క్సిస్టు లెనిన్ 98వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్ రష్యాలో జన్మించారని, చిన్నతనం నుంచి విప్లవానికి ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. ఆయన ప్రపంచానికి స్ఫూర్తిదాతన్నారు. కార్మిక వర్గ ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారన్నారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎర్ర జెండా పార్టీ కార్మిక వర్గ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి మహోన్నతమైన నాయకుడు కామ్రేడ్ లెనిన్ గారి 98వ వర్ధంతి సభను ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యాన వర్ధంతి సభ నిర్వహించుకోవడం జరిగింది. వారు ప్రపంచానికి స్ఫూర్తిదాత, ఒక మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతాన్ని నూతన పద్ధతులలో అభివృద్ధి చేసి కార్మిక వర్గ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి ప్రపంచంలో తీసుకొచ్చినటువంటి